రాకాలోకంకి స్వాగతం. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్ని ఈ దేశంలో ఉన్నటువంటి మతతత్వ శక్తులు, జిహాదీ శక్తులు ఒక ప్రయోగశాలగా మార్చేసినాయి. తమ యొక్క ఎజెండాను ముందుకు తీసుకెళ్లేందుకు జాతీయవాద పార్టీ అయినటువంటి బీజేపీని ఓడించేందుకు, తమ ఓటు శక్తిని చూపించేందుకు చాలా ముందు నుంచే పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేసినాయి. ముస్లిం ఎజెండాని ఒకదాన్ని తయారు చేసి దాన్ని ఓటర్ల దగ్గరికి, ముఖ్యంగా తమ ఓటర్ల దగ్గరికి తీసుకెళ్ళాయి. 10% రిజర్వేషన్ ఇవ్వాలి, ఉద్యోగాల్లో రిజర్వేషన్ ఇవ్వాలి, యూనివర్సిటీలో సీట్లు ఇవ్వాలి, ఎమ్మెల్యేలలో ఇంతమంది మా మతానికి చెందిన వాళ్ళు ఇవ్వాలి. ఈ రకంగా అనేక గొంతెమ్మ కోరికల్ని ప్రభుత్వం ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నటువంటి మహావికాస్ అఘాదీకి ఇవ్వడం జరిగింది. పైగా ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు నాయకుడైనటువంటి సజ్జాద్ నొమానీ, మౌలానా సజ్జాద్ నొమానీ అయితే ఏకంగా ఎవరికి ఓటు వేయాలి, ఎవరికి ఓటు వేయకూడదు, ఏ పార్టీకి ఓటు వేయాలి, ముస్లింలందరూ ఏ పార్టీకి ఓటు వేయాలి, ఈ రకంగా ఊరూరు తిరిగి మహావికాస్ అఘాదీ ఇచ్చినట్టుగా చెబుతున్నటువంటి హెలికాప్టర్లో ఆయన మొత్తం ఊరూరు తిరిగి ప్రచారం చేశారు. ఇంత ప్రచారం చేసిన తరువాత మహారాష్ట్ర ఓటర్లు ఈ మతతత్వ రాజకీయాలను పూర్తిగా తిరస్కరించారు. మతతత్వ రాజకీయాలు చేసేవాళ్ళు, ఓటు బ్యాంకు రాజకీయాలు చేసేవాళ్ళు, మతం ఆధారంగా ఓటర్లను, ప్రజలను, పార్టీలను బెదిరించే వాళ్లను పూర్తిగా తునాతునకలు చేసేశారు, ఓడించేశారు. అంతేకాదు జాతీయవాదానికి పట్టం కట్టారు. మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు మనందరికీ వచ్చినాయి. కానీ మహారాష్ట్రలోని 288 సీట్లలో దాదాపు 38 సీట్లను ముస్లిం సీట్లుగా పరిగణిస్తారు. ఎందుకంటే అక్కడ ముస్లిం జనాభా 20% కన్నా ఎక్కువ ఉంది. అంటే మొత్తం జనాభాలో 20% ఉన్నా కూడాను వాటిని ముస్లిం సీట్లుగా పరిగణించేటటువంటి ఒక దురాచారం ప్రబలిపోయింది. ఎందుకంటే ఆ 20% గుండుగుత్తగా ఓటేస్తారు. హిందూ సమాజం ముక్కముక్కలవుతుంది. ఆ ముక్కముక్కలైనప్పుడు పార్టీ పేరిట కొందరు, కులాల పేరిట కొందరు, వర్గాల పేరిట కొందరు ఓట్లు వేసేటప్పటికీ దీనిని ఉపయోగించుకుని ఈ 38 సీట్లలో తమ ప్రాబల్యాన్ని చూపడం అనేది, ఓట్ జహాద్ చేయటం అనేది జరుగుతూ వచ్చింది. అయితే ఈసారి ఎన్నికల్లో 20% కన్నా ముస్లిం జనాభా ఎక్కువ ఉన్నటువంటి 38 సీట్లను కనుక చూసినట్లయితే వీటిలో అత్యధిక సీట్లు మహాయుతి గెలుచుకుంది, బీజేపీ గెలుచుకుంది. తమాషా ఏంటంటే మొత్తం ఈ 38 సీట్లలో బీజేపీ గతంలో 11 సీట్లు ఉండేవి, ఇప్పుడు 14 సీట్లకి పెరిగింది. కాంగ్రెస్ గతంలో 11 సీట్లుంది. ఇంత ముస్లిం ఓట్ల కోసం రాజకీయం చేసినప్పటికీ, మైనారిటీ బుజ్జగింపు రాజకీయం చేసినప్పటికీ 11 సీట్ల నుంచి 5 సీట్లకు పడిపోయింది. మహాయుతి అంటే బీజేపీ, శివసేన, ఏకనాథ్ షిండే, అదేవిధంగా అజిత్ పవార్ గ్రూపుకి చెందినటువంటి 3 పార్టీల కూటమికి ఈ 38లో 22 సీట్లు వచ్చినాయి. కాంగ్రెస్ నాయకత్వంలో ఉన్నటువంటి శరద్ పవార్, అదేవిధంగా ఉద్ధవ్ బాలాసాహెబ్ ఠాక్రే గ్రూప్ ఏదైతే ఉందో వీటికి కేవలం 13 సీట్లు వచ్చినాయి. 3 సీట్లు, అందులో 2 సమాజ్వాదీ పార్టీ గెలుచుకుంది. పూర్తి ముస్లిం మెజారిటీ ఉన్నటువంటి సీట్లు, 1 సీటు కేవలం 162 ఓట్ల ఆధిక్యతతో ఎంఐఎం గెలుచుకుంది. అంటే ముస్లిం ఓట్ల కోసం తాపత్రయపడ్డటువంటి పార్టీని ప్రజలు తిరస్కరించారు. దానితో పాటు కేవలము ముస్లిం ఓట్ల ఆధారంగానే రాజకీయాలు చేసిన సమాజ్వాదీ పార్టీ, ఆల్ ఇండియా మజ్లిస్ ఇత్తహాదుల్ ముస్లిమీన్లకు కూడా ప్రజలు పాఠం నేర్పించారు. అంటే ఆ 20%, 30% ఉన్నటువంటి ఓట్లు ఉన్నటువంటి ముస్లిం ఓట్లు ఉన్నటువంటి నియోజకవర్గంలో ఈసారి మిగిలిన 70%, 80% హిందువులు ఒకవైపు వచ్చారు. దీనితో మొత్తము లెక్కలన్నీ తారుమారయ్యాయి. ఉదాహరణకి చూసినట్టయితే 11 అసెంబ్లీ స్థానాల్లో ముస్లింల ఓట్లు 35% కన్నా ఎక్కువ ఉన్నాయి. 38 సీట్లలో 20% కన్నా ఎక్కువ ఉన్నాయి. వీటిలో 11 సీట్లలో 35% కన్నా ఎక్కువ ఓట్లు అంటే ఖచ్చితంగా ముస్లిం అభ్యర్థులు గెలిచి తీరాలి. మాలేగాం సెంట్రల్, మన్ఖుర్ద్, శివాజీనగర్, ఇందులో మొత్తము ముస్లిం ఓటర్ల సంఖ్య 53%. భివాండి ఈస్ట్, భివాండి వెస్ట్, ముంబాదేవి, అమరావతి, ముంబ్రా కాల్వా, అకోలా వెస్ట్, బైక్యులా,
ఔరంగాబాద్ సెంట్రల్ ఇక్కడ 38% ముస్లిం ఓట్లు ఉన్నాయి. ఔరంగాబాద్ ఈస్ట్ ఇందులో 37% ఓట్లు ఉన్నాయి. అదేవిధంగా ఔరంగాబాద్ వెస్ట్, మన్ఖుర్ద్, శివాజీనగర్ సమాజ్వాదీ పార్టీ గెలిచినటువంటి 2 సీట్లలో ఒకటిది. భివాండి ఇక్కడి నుంచి కూడా సమాజ్వాదీ పార్టీ గెలిచింది. చండీవాలి, అణుశక్తి నగర్, ఈ అణుశక్తి నగర్ నుంచే ఎంఐఎం యొక్క ఏకైక ఎమ్మెల్యే విజయం సాధించారు. షోలాపూర్ సెంట్రల్ 25% ఓట్లు ఉన్నాయి. ధులే 22%, అదేవిధంగా నాందేడ్ సౌత్ 22% ముస్లిం ఓట్స్. ఇటువంటి మొత్తం 38 సీట్లను గనక లెక్కేసుకుని చూసినట్లయితే వీటిలో మహాయుతి 22 సీట్లు గెలిచింది. కాంగ్రెస్ కేవలం 5 సీట్లు గెలిచింది. పూర్తిగా సాగిలపడి మైనారిటీ ఓట్ల కోసము ఎజెండాను తయారు చేసుకున్నప్పటికీ కూడాను హిందూ ఓటర్లు కౌంటర్ పోలరైజేషన్ ద్వారా హిందూ ఓటర్లు ఒక గుణపాఠాన్ని నేర్పారు. ఈ మైనారిటీ ఓట్ జిహాద్ ఈ రాష్ట్రంలో చెల్లదు అని తీర్పిచ్చారు. మహారాష్ట్ర అసెంబ్లీలో ప్రస్తుతము 10 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉంటారు. ఇది ఒక రకంగా చూసినట్టయితే మైనారిటీ రాజకీయాలు చేసి ఓటు జిహాద్కు పాల్పడి వేర్పాటువాద రాజకీయాలు చేసిన కారణంగా వాళ్ళ జనాభాలో వాళ్ళ శాతము కనుక చూస్తే 11.56% ఉన్నప్పటికీ సీట్ల విషయానికి వచ్చేటప్పటికీ వాళ్ళు 0.03%కి పడిపోయారు. వేర్పాటువాద రాజకీయాలకు పాల్పడడం వల్ల ప్రజలు బుద్ధి చెప్పడంతో ఈ పతనం సంభవించింది. మహారాష్ట్రలో గతంలో 10 ఉన్నారు, ఇప్పటికీ 10 ఉన్నారు. ఈసారి మైనారిటీ రాజకీయాలు చేయటము, ఓటు జిహాద్కు పాల్పడటం వల్ల పూర్తిగా దెబ్బతిన్నారు. ఎంఐఎం గెలిచినటువంటి సీటు ఇందాక అణుశక్తి నగర్ అని చెప్పాను, మాలేగాం సెంట్రల్ నుంచి నెగ్గింది. మాలేగాం సెంట్రల్ సీటు పూర్తి ముస్లిం మెజారిటీ సీటు. గతంలో ధులే లోక్సభ నియోజకవర్గం గురించి కూడా చాలాసార్లు చెప్పడం జరిగింది. మొత్తం 6 నియోజకవర్గాలు ఉంటే 5 నియోజకవర్గాల్లో బీజేపీకి మొత్తం 192,000 ఓట్ల మెజారిటీ వచ్చింది. కానీ ఒక్క మాలేగాం సెంట్రల్లో ఈ 192,000 ఓట్ల మెజారిటీని తగ్గించడమే కాకుండా ఒక 3,000 ఓట్ల ఆధిక్యత కాంగ్రెస్కి వచ్చింది. ఆ మాలేగాం సెంట్రల్లో మాత్రము 162 ఓట్లతో మాత్రమే ఎంఐఎం విజయం సాధించింది. ఈ రకంగా ఓటు జిహాద్ రాజకీయాలకు పాల్పడాలనుకున్నటువంటి వాళ్లకు మహారాష్ట్రలోని ఓటర్లు తగిన గుణపాఠం చెప్పారు. పూర్తిగా వాళ్ళ రాజకీయాలని తునాతునకలు చేశారు, తుత్తునియలు చేశారు. ఈ రకమైనటువంటి కమ్యూనల్ పాలిటిక్స్ వల్ల లాభం కన్నా నష్టమే ఉంటుందన్నటువంటి గుణపాఠాన్ని నేర్పినటువంటి మహారాష్ట్ర ఓటర్లను ఖచ్చితంగా అభినందించాలి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.